ఎందుకంటే ఆ మనసు ఆలోచిస్తుంది దాని గురించి. సో వాళ్ళు ఎవరి మీదైతే ప్రయోగం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ ఇంటి ఎదురుంగా వెయ్యడము, కలిపి పెట్టడం ఇది ఏదో ఒకటి చేస్తారు వాళ్ళ నోటీస్‌లోకి రాడానికి. సపోజ్ వాడు అలాంటివి ఏవి చేయలేదు అనుకుందాం. అప్పుడు ఇంటోళ్ళ ధ్యాస ఎటుంటది? ఇంకెటో వైపు ఉంటది. సో వాడు సంకల్పాలు పంపినా క్యాచ్ చేయలేకపోతారు. సో మనుషుల యొక్క మనసుని వాడి వైపు మళ్లించుకోవాలి చేయాలంటే ఇంకా ఈ రకంగా ఏదో ఒకటి తీసేసుకొని మనకు అసలే ఫిల్మీ నాలెడ్జ్ ఎక్కువ. ప్లస్ భయం ఎక్కువ. సో ఆ రకంగా ఏదో తీసుకెళ్ళిపోవడము, ఇంట్లో ఏదో లేకపోవడము. సో ఏదో ఇది మనం చూస్తున్నాం కదా సినిమాలో వేళ్ళు తీసుకెళ్ళి జుట్టు తీసుకెళ్తారంట, గోర్లు తీసుకెళ్తారంట, ఆ! బట్టలు తీసుకెళ్తారంట. సో ఎందుకోసమని భయాన్ని పుట్టించడానికి. బట్ట తీసుకెళ్ళి కుంకుమేస్తే ఏమవ్వదు. ఎవరిదైతే తీసుకెళ్తదో వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతోంది అక్కడికి. ఆ డైవర్ట్ అయినప్పుడు వాడికి సంకల్పం పంపడం ఈజీ అయిపోతది. మీకు అర్థమవుతోందా? హ్మ్. ఓకే. చెప్పేటప్పుడు ఆ అర్థమైంది. విషయం చెప్పాలి. అంతేగాని మనంతా మన ఆలోచనలుంది అనంటే, ఆ రకంగా చేతబడులు చేసినప్పుడు భయానికి చచ్చిపోయినోళ్ళున్నారు. అలాంటివి చూసినప్పుడు అందరికి ఏమనిపిస్తది? అదిగో వాళ్ళక్కడ చచ్చిపోతూనంటే వీళ్ళేమో మన ఆలోచనలో ఉంది అని అంటారు. సో, ఎందుకు మనిషిని చంపాలి అంటే భయపెట్టేసేయాలి. ఒకసారి భయపెట్టేసాము అనంటే వాళ్ళని ఎన్ని రకాలుగానే యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్రహ్మకుమారిలు జ్ఞానం తీసేసి భయపెట్టింది అందుకే కదా అందరిని. ఒకసారి చదువు లేదు అనంటే ఇంక భయపెట్టేయొచ్చు. సో, అందరిని తను ద్వారా కనెక్ట్ అవ్వండి, బోగులు తినండి, దృష్టి తీసుకోండి అనంటే అందరూ స్థూల పద్ధతుల్లోకి ఎళ్ళిపోయారు కాబట్టి మోసం చేయగలిగారు. మనిషి ఎదురుగానే ఉన్నప్పుడు మనకు ప్రొఫైల్ తెలిసినప్పుడు పట్టేయొచ్చు. కానీ ఒకరికి చేసేటప్పుడు మైండ్‌ని డైవర్ట్ చేసి మోసం చెయ్యాలి అంటే కొన్ని స్థూలమైన వస్తువులు వాడి పసుపు, కుంకుమలేసి చేసి పెడితే అప్పుడు మైండ్ డైవర్ట్ అయితే వాడు సంకల్పం పంపిస్తాడు. ఇది యాక్చువల్ ప్రొసీజర్. సో, మనం చెప్పేటప్పుడు అక్కడ ఎక్కడ భయపెడుతున్నారు? సో, ఆ భయము, అజ్ఞానం అనేది తీయాలి. ప్రొసీజర్ ఏది వాడుతున్నారు? సంకల్పాలే. సో, ఇందులో సైన్స్ ఏముంది? సైన్స్ టీచర్లు ఎందుకు నమ్మరు? సైన్స్ టీచర్లు కాదు ఎంతో మంది చూస్తున్నాం. ఒకసారి ఆత్మ భయపడిందంటే, వ్యర్థ సంకల్పాలు చేసిందంటే ఖచ్చితంగా అది ప్రభావం దేహం మీద పడిపోతది.